హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజులు మనం ఎస్ఏపి డిఫరెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అసలు ఈఆర్పి అంటే ఏంటి, ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి ఎందుకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఈఆర్పి వరల్డ్లో, అదేవిధంగా ఈఆర్పి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, పర్టికులర్లీ ఎస్ఏపి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఏంటి లైక్ ఎస్ఏపి రోల్స్ ఏమేమి ఉంటాయి, కన్సల్టెంట్, ఎండ్ యూజర్, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. ఈరోజు ఎస్ఏపిలో వాడే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటాస్ ఏమేమి ఉంటాయి, లైక్ ఇంప్లిమెంటేషన్లో ఏ టైప్ ఆఫ్ డేటా యూస్ చేస్తారు, సపోర్ట్లో ఏ టైప్ ఆఫ్ డేటా యూస్ చేస్తారు, అదేవిధంగా ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డేటాను యూస్ చేస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఇఫ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తూ ఉంటే చూడండి, మీకు ఒకవేళ ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంటాను. ఇవి ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. బట్ నేనేంటంటే స్పెషల్లీ ఒక స్టెప్ బై స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈఆర్పి అంటే ఏంటి, దాని తర్వాత ఎస్ఏపికి ఏం సంబంధం, దాని తర్వాత ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎస్ఏపి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ల్యాండ్స్కేప్ ఏ విధంగా ఉంటుంది, ఇలా స్టెప్ బై స్టెప్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లో వెళ్ళిపోతాం ఈరోజు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డేటా టైప్స్. అందులో మెయిన్లీ ఎస్ఏపిలో ఎప్పుడైతే మనం ఎక్కడైనా వేరే సాఫ్ట్వేర్స్లో కూడా చూస్తే, ఎస్ఏపిలో చూస్తే మెయిన్లీ టూ టైప్ ఆఫ్ డేటాని చూస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ డేటా, సెకండ్ వన్ వచ్చేసి యాక్టివిటీ రిలేటెడ్ డేటా. సో ప్రాసెస్ డేటా అంటే ఏంటి అంటే, మనం జనరల్గా ఒక ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే ముందు ఒక కంపెనీ ఏ విధంగా రన్ అవుతుందో వాళ్ళు స్టడీ చేస్తారు కన్సల్టెంట్స్. కంపెనీలో ప్రాసెస్ ఏ విధంగా అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక టూల్ తయారు చేస్తున్నారు, ఫస్ట్ ఏం ప్రాసెస్ అవుతుంది, దానిపైన మిల్లింగ్ చేస్తున్నారా, డ్రిల్లింగ్ చేస్తున్నారా, దాని తర్వాత దానికి ఎంత టైం పడుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుంది, ఆపరేషన్స్ ఏమేమవుతున్నాయి, దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏం చేస్తారు, సిస్టంలో కాన్ఫిగరేషన్ కస్టమైజ్ చేస్తారు. అంటే ఎస్ఏపి ప్రోడక్ట్ని మీ యొక్క కంపెనీకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసి పెడతారు. ఇందులో యూజ్ చేసే డేటాని ప్రాసెస్ డేటా అని అంటారు. ఓకే, ప్రాసెస్ డేటా ఈజ్ ద డేటా రిలేటెడ్ టు ద బిజినెస్ ప్రాసెస్ దట్ అకామిలేట్స్ అకార్డింగ్ టు ది కాన్ఫిగర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్. అంటే ఎస్ఏపి సిస్టంలో ఆల్రెడీ మొత్తం డేటా వాళ్ళు కాన్ఫిగర్ చేసి పెడతారు. బట్ ప్రతి ఒక్క బిజినెస్కి అంత డేటా అవసరం ఉండదు. డిపెండ్ అపాన్ మీ ప్రోడక్ట్, కంపెనీ ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా ఎస్ఏపిలో ఉన్న లైక్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవి ఏమేమి ఫీచర్స్ కావాలి మీ కంపెనీకి, అవి ఉంచుకొని అవసరమైన ఫీచర్స్ మొత్తం డిసేబుల్లో పెట్టడము, డిలీషన్ చేయడము చేస్తూ ఉంటారు. ఓకే, ఈ టైప్ ఆఫ్ చేసే డేటాని ప్రాసెస్ డేటా అని అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్టివిటీ రిలేటెడ్ డేటా. ఇదే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి అప్లికేషన్ యూస్ చేసి ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ క్రియేషన్ చేయడం కానీ, రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు కదా. ఈ టైప్ ఆఫ్ అప్పుడు జనరేట్ అయ్యే డేటాని యాక్టివిటీ రిలేటెడ్ డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక పిఓ క్రియేట్ చేస్తాను. ఒక పిఓ క్రియేట్ చేయాలంటే నాకు మెటీరియల్ కావాలి, మెటీరియల్ ప్రైస్ కావాలి, పిఓ క్రియేషన్ డేట్ కావాలి, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కావాలి, లైక్ వెండర్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా, దాన్ని యాక్టివిటీ రిలేటెడ్ డేటా అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ డేటా. ఓకే, ఇందులో మెయిన్గా డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ యూస్ చేసి మనం మెయిన్లీ ఇవి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, వీటిని మెయిన్లీ 3 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ లైక్ డేటాగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్ఫిగరేషన్ డేటా, నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్టర్ డేటా, థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, ఒక్కొక్క డేటా మనం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి కాన్ఫిగరేషన్ డేటా. Configuration data is nothing but set of data is created once and is never be changed normally. For example, ఒక కన్సల్టెంట్ ఉన్నాడు, కన్సల్టెంట్ వెళ్ళి ఒక కంపెనీకి ఏమేమి కావాలో అదంతా చెక్ చేసి దాని తర్వాత దాన్ని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ఆ కంపెనీకి తగ్గట్టుగా ఇతను ఎస్ఏపిని మొత్తం కస్టమైజ్ చేస్తారు. ఎస్ఏపిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. బట్ మన కంపెనీకి ఏమేమి కావాలో ఆ ఫీచర్స్ మాత్రమే ఉంచుకొని మిగతా ఫీచర్స్ అని తీసేస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ డేటాని కాన్ఫిగరేషన్ డేటా అంటారు. కాన్ఫిగరేషన్ డేటా అంటే నథింగ్ బట్ మన కంపెనీకి ఏమేమి కావాలో ఆ డేటా మాత్రమే మనకి ఎస్ఏపిలో దాన్ని మనకు తగ్గట్టుగా ఎస్ఏపిని డిజైన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇందులో మెయిన్లీ ఇది అసలు ఒకసారి డేటా వీళ్ళు కన్ఫిగర్ చేశాక వీళ్ళు చేంజ్ చేయడానికి ఉండదు. ఓకే, ఇది మెయిన్లీ ఈ టైప్ ఆఫ్ డేటా లైక్ క్రియేట్ చేసేవాళ్ళు, మెయింటైన్ చేసేవాళ్ళు ఓన్లీ కన్సల్టెంట్ మాత్రమే చేస్తారు. దీనికి ఎండ్ యూజర్కి అసలు సంబంధమే ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలని చెప్పా, లేకపోతే కంపెనీ కోడ్ క్రియేట్ చేయొచ్చు, కంపెనీ అడ్రస్, కంపెనీ కమ్యూనికేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి కదా ఇన్ఫర్మేషన్స్, ఇవి ఒకటేసారి క్రియేట్ చేస్తాం ఎప్పుడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ ఉంది, మనం డే టు డే చేంజ్ చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే ఫస్ట్ ఒకసారి చేస్తున్నామో అప్పుడు మాత్రమే చేంజ్ చేస్తాం.
అదే కంపెనీ లోగో ఉంది, ఎప్పుడు చేంజ్ చేయం, ఎప్పుడు మరీ ఉంటే తప్ప చేంజ్ చేయలేం. దాన్ని అడ్రస్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేయలేం కదా. ఎప్పుడైతే చేంజ్ చేయని డేటా, ఈ కాన్స్టెంట్ డేటా ఉంటుందో దాన్నే కాన్ఫిగరేషన్ డేటా అంటారు. ఇది ఏం చేస్తుంది కాన్ఫిగరేషన్ డేటా, అది కూడా కస్టమైజేషన్ చేయడానికి యూస్ అవుతుంది అప్లికేషన్ని. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి మాస్టర్ డేటా అంటారు. ఈ మాస్టర్ డేటా ఏంటంటే మనం చాలా చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లో, స్పెషల్లీ జెన్పాక్ లాంటి కంపెనీస్లో, టీసీఎస్లో, ఇన్ఫోసిస్లో వీళ్ళు చాలామంది, అంటే నోవాటిస్లో కూడా చేస్తూ ఉంటారు, చాలామంది మాస్టర్ డేటా పైన వర్క్ చేస్తూ ఉంటారు. ఈ మాస్టర్ డేటా ఇస్ నథింగ్ బట్ ఒక డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంపెనీలో మేము ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం, లేదా ఒక వెండర్ని క్రియేట్ చేస్తున్నాం. మెటీరియల్ లేదా వెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, మెటీరియల్ అట్రిబ్యూట్స్, వెండర్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, వాటికి తగ్గట్టుగా మనం మెటీరియల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ మెటీరియల్ క్రియేట్ చేయడం మీద నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1 2 3 అనే మెటీరియల్ క్రియేట్ చేశాను నేను. రేపు నేను సేమ్ 1 2 3 మెటీరియల్ క్రియేట్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ 1 2 3 మెటీరియల్ క్రియేట్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 1 2 3 మెటీరియల్ క్రియేట్ చేసిన దానికి రేపటి నుంచి దానికి నేను ప్రొడక్షన్లో తీసుకొని దానికి తగ్గట్టుగా ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఓకే, బట్ నేను డైలీ 1 2 3 మెటీరియల్ క్రియేట్ చేయట్లేదు కదా. సో ఈజ్ నథింగ్ బట్, దీన్ని ఏ విధంగా చెప్తారంటే సెట్ ఆఫ్ డేటా విచ్ రిమైన్స్ కాన్స్టాంట్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ఏ డేటాబేస్. అంటే 1 2 3 మెటీరియల్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత అది అసలు చేంజ్ అవ్వదు, నథింగ్ బట్ కాన్స్టాంట్గా ఉంటుంది, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో, ఒక లాంగ్ టైంలో ఉంటుంది. ఎప్పుడైతే మనకు మెటీరియల్ 1 2 3 అనే మెటీరియల్ అవసరం లేదో అప్పుడు దాన్ని లైక్ డిలీషన్ ప్రిపేర్ ఫర్ డిలీషన్లో పెట్టి దాని తర్వాత డిలీట్ చేసేస్తారు మనకు అవసరం లేనప్పుడు. బట్ ఈ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఈ టైప్ ఆఫ్ డేటా అసలు చేంజ్ చేయరు, ఎప్పుడో ఒకసారి అవసరం అయితే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వెండర్ క్రియేట్ చేయడం కానీ, మెటీరియల్ క్రియేట్ చేయడం కానీ, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ సాలరీ క్రియేట్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, లైక్ మెటీరియల్ మేనేజ్మెంట్లో కొన్ని మాస్టర్ డేటాస్ ఉంటాయి, లైక్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కొన్ని మాస్టర్ డేటాస్ ఉంటాయి, హెచ్ఆర్లో, సక్సెస్ ఫ్యాక్టర్లో కొన్ని మాస్టర్ డేటాస్ ఉంటాయి. ఈ ప్రతి ఒక్క మాడ్యూల్కి డిఫరెంట్ మాస్టర్ డేటాస్ ఉంటాయి. జనరల్గా మాస్టర్ డేటా అని రాగానే మాకు గుర్తొచ్చేవి ఏమేమి ఉంటాయి? మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, పర్చేస్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ రూటింగ్స్, ఈ టైప్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవి మనం ఒకటేసారి మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ అనే వెండర్ క్రియేట్ చేశాను, ఆ వెండర్తో నేను నెక్స్ట్ నుంచి ఆ ఎక్స్ అనే వెండర్తో నేను డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. నేను మెటీరియల్ ఆర్డర్ చేస్తాను, నేను ఆర్డర్ చేసిన మెటీరియల్కి ఆయన మాకు ఇన్వాయిస్ రూపంలో మెటీరియల్స్ పంపిస్తూ ఉంటారు. బట్ మనం ఎక్స్ అనే వెండర్ని ఇంకోసారి క్రియేట్ చేయలేము కదా, ఆ విధంగా అన్నట్టు. మాస్టర్ డేటా ఇచ్చినప్పుడు ఒకసారి క్రియేట్ చేస్తారు, వన్స్ దీన్ని క్రియేట్ చేశాక దీనిపైననే డే టు డే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ డేటాని మాస్టర్ డేటా అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ డేటా. ఈ ట్రాన్సాక్షన్ డేటా ఇస్ నథింగ్ బట్ ఏంటంటే, ఇంతకుముందు మనం మెటీరియల్స్ మాస్టర్ డేటాలో స్పెసిఫిక్ యాక్టివిటీస్ ద్వారా, స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ ద్వారా మెటీరియల్ క్రియేట్ చేసాం, వెండర్ క్రియేట్ చేసాం. ఓకే, ఆ పర్టికులర్ మెటీరియల్ డే టు డే మన బిజినెస్ యాక్టివిటీస్ కోసం బిజినెస్లో ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం, దాని తర్వాత సేల్ చేస్తూ ఉంటాం, ఈ వెండర్స్కి డైలీ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాం, డైలీ ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉంటాం వెండర్స్ దగ్గర నుంచి. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఈ యాక్టివిటీస్ చేయడాన్ని ట్రాన్సాక్షన్ డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను. ఈరోజు నాకు 1 2 3 మెటీరియల్ అనేది నాకు 1000 రిక్వైర్మెంట్ ఉంది. సో 1 2 3 మెటీరియల్ కావాలి, నాకు 1000 క్వాంటిటీ కావాలి అని ఆర్డర్ చేస్తాను. ఓకే, సో సేమ్ రేపు 1 2 3 మెటీరియల్ ఆర్డర్ చేస్తున్నా, బట్ 2000 ఆర్డర్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది, మెటీరియల్ అనేది సేమ్ 1 2 3నే ఉంది, బట్ ఏమవుతుంది, క్వాంటిటీ చేంజ్ అవుతుంది. సో 1 2 3 ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ డేటా అంటారు, అసలు చేంజ్ అవ్వదు అది. అదే దానిపై నేను ఇక్కడ క్వాంటిటీ చేంజ్ చేస్తున్నా కదా, 1000 ఫస్ట్ డే చేస్తున్నా, సెకండ్ డే 2000 చేస్తున్నా. ఇక్కడ 1000 2000 పైన చేంజ్ చేసినప్పుడు దానికి క్వాంటిటీ చేంజ్ అవుతుంది, దానికి ఉండే వాల్యూ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్కి 10 రూపీస్ ఉంది అనుకోండి, ఫస్ట్ 1000 చేస్తున్నా కాబట్టి 10,000 అవుతుంది. సెకండ్ డే 2000 ఆర్డర్ చేస్తాను అనుకోండి, 20,000 అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉంటాయి కదా, దాన్ని ట్రాన్సాక్షన్ డేటా అంటారు. నేను కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ డేటా విచ్ ఈస్ రిక్వైర్డ్ యూజ్ ఫర్ కంప్లీషన్ క్రియేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ రిపోర్ట్స్. అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి లేదా రిపోర్ట్ చేయడానికి దానికి కావాల్సిన కొన్ని కంప్లీషన్స్, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, దానికి ఆ పర్టికులర్ దాన్ని చేసేదాన్ని ట్రాన్సాక్షన్ డేటా అని అంటారు. దిస్ టైప్ ఆఫ్ డేటా చేంజెస్ ఫ్రమ్ డే టు డే ఓ రిపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రిపోర్ట్ క్రియేట్ చేస్తాను, 1000 మెటీరియల్కి క్రియేట్ చేస్తాను క్వాంటిటీకి, బట్ నేను నెక్స్ట్ ఇంకో రిపోర్ట్ తయారు చేస్తున్నాను, 500 క్వాంటిటీకి తయారు చేస్తాను. ఆ విధంగా
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 1000 మెటీరియల్స్ ఆర్డర్ చేస్తాను. ఒక్కో మెటీరియల్ వాల్యూ 5 రూపీస్ ఉంది. నేను అదే 1000 మెటీరియల్స్ నేను రేపు ఆర్డర్ చేస్తున్నాను, బట్ ప్రైస్ పెరిగింది, మార్కెట్ వాల్యూ పెరిగింది, అప్పుడు 5.50 ఉండొచ్చు. ఆ విధంగా అన్నట్టు ఇవి క్వాంటిటీ చేంజ్ అవ్వచ్చు, ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు, పర్చేస్ ఆర్డర్లో, పర్చేస్ ఇన్ఫో రికార్డ్లో, పర్చేస్ రిక్విజేషన్స్లో, ఇక్కడ పర్చేస్ రిక్విజేషన్ అండి, పిఐఆర్ రాశాను. ఓకే, పర్చేస్ రిక్విజేషన్లో, ఆర్డర్ క్వాంటిటీలో, టర్మ్స్ అండ్ కండిషన్స్, స్పెషల్లీ పేమెంట్స్లో వస్తూ ఉంటుంది. ఎప్పుడు లైక్ మనీ ఇవ్వాలి, వన్స్ మనం మెటీరియల్స్ డెలివర్ చేశాక 30 డేస్లో పేమెంట్ చేయాలా, 60 డేస్లో పేమెంట్ చేయాలా, ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ ఇవి. ఓకే, వెన్ ఎవర్ ద ఎండ్ యూజర్ క్రియేట్ ద డాక్యుమెంట్ ఆర్ రిపోర్ట్ దే కెన్ యూజ్ ఓన్లీ మాస్ డేటా ఆర్ ట్రాన్సాక్షన్ డేటా. ఇందులో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక ఎండ్ యూజర్ నథింగ్ బట్ మాకు ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంటుంది స్క్రీన్, ఆ స్క్రీన్ పైన వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఒక మెటీరియల్ ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలన్నా, దాన్ని రన్ చేయాలన్నా ఓన్లీ 2 టైప్ ఆఫ్ డేటా మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. ఐదర్ అది మాస్టర్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షన్ డేటా అవ్వచ్చు, బట్ కాన్ఫిగరేషన్ డేటాను యూజ్ చేయలేరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి యాక్సెస్ ఉండదు. ఎప్పుడైతే లైక్ ఒక ఏదైనా కాన్ఫిగరేషన్లో చేంజ్ చేయాలి అంటే కంపల్సరీ సపోర్ట్ కన్సల్టెన్సీ చేయాలి. ఇంప్లిమెంటేషన్లో అయితేనేమో ఇంప్లిమెంటేషన్ కన్సల్టెన్సీ చేస్తారు, లేదంటే ఏదైనా లైక్ ఇండివిజువల్స్ యూస్ చేసేటప్పుడు ఇష్యూ వచ్చిందనుకో అప్పుడు ఎవరు చేస్తారు, సపోర్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తారు. అప్పుడు వీళ్ళు ఇండివిజువల్స్ ఏం చేస్తారు, టికెట్ రైస్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ఇష్యూ నేను ఫేస్ చేస్తున్నాను అంటే టికెట్ రైస్ చేస్తే అందులో లైక్ కన్సల్ట్ టీంలో లెవెల్స్ ఉంటాయి, L1 లెవెల్ అని, L2 లెవెల్ అని, L3 లెవెల్ అని ఇలా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి మినిమైజ్ లైక్ సివియారిటీ లేదు టికెట్కి, లైక్ ప్రయారిటీ లో ఉంది, అప్పుడు L1 వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎక్కువ సివియారిటీ ఉంది, టఫ్ ఉంది టికెట్, అప్పుడు L2 లెవెల్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ ఒక 2 నోట్ ఉన్నాయి, 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ దీస్ types are used to create documents or report for the company to perform its business activities. In SAP transaction, the configuration data is never be changed. ఇవి ఇప్పుడు పర్టికులర్లీ ఈ టైప్ ఆఫ్ డేటా యూస్ చేస్తాం కదా, కన్ఫిగరేషన్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, ఈ టైప్ ఆఫ్ డేటాస్ యూస్ చేసి మనం రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నాం, డాక్యుమెంట్స్ జనరేట్ చేస్తున్నాం. బట్ ఈ పర్టికులర్ ఎనీ ట్రాన్సాక్షన్లో టీ కోడ్స్ అని యూస్ చేస్తూ ఉంటాం. ఎస్ఏపీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటారు, ఇనిషియల్ స్క్రీన్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అసలు టీ కోడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ పాత్ అంటే ఏంటి అని. కానీ ఇందులో పర్టికులర్లీ ఎనీ ఎస్ఏపీ ట్రాన్సాక్షన్లో మనం కాన్ఫిగరేషన్ డేటా మనం చేంజ్ చేయలేము. ఓన్లీ మనం ఏమేమి చేంజ్ చేస్తే మెటీరియల్ డేటా, మాస్ డేటా చేంజ్ చేస్తాం, లేదా ట్రాన్సాక్షన్ డేటా చేంజ్ చేస్తాం, అంతే. ఓకే, సో ఈ పర్టికులర్లీ కాన్స్టాంట్ లైక్ కాన్ఫిగరేషన్ డేటా కాన్స్టాంట్ ఉంటుంది కదా, అందువల్ల ఏమవుతుంది నెక్స్ట్ పాయింట్లో, ఫర్ క్రియేటింగ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఆర్ డాక్యుమెంట్ వీ వుడ్ హ్యావ్ టు యూస్ ఐదర్ మాస్ డేటా లేదా ట్రాన్సాక్షన్ డేటా, లేదా 2 కాంబినేషన్లో యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ వన్లో మెయిన్లీ ఏదైనా రిపోర్ట్ చేయాలంటే ఈ పర్టికులర్ బిజినెస్ యాక్టివిటీస్కి డేటాస్ యూస్ చేస్తూ ఉంటాం, మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన డేటాస్. ఇందులో ఏమవుతుంది అంటే ఎస్ఏపీ ట్రాన్సాక్షన్లో కాన్ఫిగరేషన్ డేటా అనేది కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా రిపోర్ట్ జనరేట్ చేయాలన్నా, డాక్యుమెంట్ జనరేట్ చేయాలన్నా మనం అయితే మాస్ డేటా యూస్ చేయాలి, లేదా ట్రాన్సాక్షన్ డేటా యూస్ చేయాలి, లేదా 2 కాంబినేషన్లో ఉన్న డేటా మాత్రం యూస్ చేసి మాత్రమే రిపోర్ట్స్ అనేది మనం జనరేట్ చేయగలం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ద కస్టమైజేషన్ ఆఫ్ ఎస్ఏపీ ప్రోడక్ట్ ఈస్ క్యారీడ్ అవుట్ త్రూ కాన్ఫిగరేషన్ అండ్ ప్రోగ్రామింగ్ చేంజెస్. However, most of the customization 90 to 95% times is carried out through the configurations only. అంటే ఏంటంటే ఎస్ఏపీ ప్రోడక్ట్లో ఆల్రెడీ మొత్తం కాన్ఫిగర్ చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏపీ పీపీ కన్సల్టెంట్గా ఉన్నాను. ఎస్ఏపీ ప్రొడక్షన్ ప్లానింగ్లో నేను పర్టికులర్ ఒక ఆర్గనైజేషన్లో వెళ్ళి వాళ్ళ ప్రొడక్షన్ ప్లానింగ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్షన్ ప్లానింగ్లో ఈ విధంగా డిజైన్ చేయాలి, ఈ ప్రాసెస్ మ్యాపింగ్ నేను ఈ విధంగా చేయాలని నాకు అర్థమవుతుంది. ఓకే, దానికి తగ్గట్టుగా నేను ఎస్ఏపీలో వచ్చి కాన్ఫిగర్ చేస్తాను. అంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఏమేమి కావాలో దానికి తగ్గట్టుగా నేను ఎస్ఏపీలో డిజైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ ఉంటాయి, లైక్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ, ఈ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, ఈ టైప్ ఆఫ్ కంపెనీస్కి కొన్ని అడిషనల్ ప్రాసెస్ అవసరం అవుతూ ఉంటాయి. ఆ అడిషనల్ ప్రాసెస్ ఎస్ఏపీ పీపీలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి. ఎప్పుడైతే కంపెనీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనం చేస్తున్నామో దాన్ని కాన్ఫిగరేషన్ సెట్ చేస్తే చాలు, అయిపోతుంది. బట్ ఎప్పుడైతే అడిషనల్ ప్రాసెస్లు ఉన్నాయో కంపెనీలో అవి ఎస్ఏపీ ప్రోడక్ట్లు లేవనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ఏపీ ప్రోడక్ట్ యొక్క ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మనం ప్రోగ్రామింగ్ చేంజ్ చేయలేం. సో అబాబ్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చొని మనం మన పీపీకి కావాల్సిన అడిషనల్ ప్రాసెస్ ఏంటి,
దానికి ఏమేమి టైప్ ఆఫ్ టేబుల్స్ కావాలి ఇవన్నీ కూర్చొని వాళ్ళతో చేయించుకుంటే వాళ్ళు ప్రోగ్రామ్ చేసి ఇస్తారు. దాని తర్వాత మనం టెస్ట్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతుంటాయి? ఓన్లీ 5 to 10% మాత్రం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. రిమైనింగ్ అంతా మ్యాక్సిమం కన్ఫిగరేషన్ చేంజెసే వస్తాయి. జనరల్లీ 90 to 95% మొత్తం కన్ఫిగరేషన్ చేంజెస్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇదండి ఈరోజు టాపిక్. ఇందులో ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు? మాస్టర్ డేటా అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి, డేటా టైప్స్ ఏంటి, ఓకే ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఒకవేళ మీకు ఈ డిస్కషన్స్ నచ్చితే నా ఛానల్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తూ ఉంటారు, లైక్ మాస్టర్ డేటాలో జాబ్స్ పడుతూ ఉంటాయి. SAP మాస్టర్ డేటా అంటారు, ప్రొక్యూర్ టు పే సైకిల్ అంటారు, లైక్ అకౌంట్ పేయబుల్ అంటారు. ఈ టైప్ ఆఫ్ అందరూ ఉన్నారు కదా. అకౌంట్స్ ఎప్పుడైనా వర్డ్ వస్తుందో జనరల్లీ అదంతా ట్రాన్సాక్షన్ డేటా అవుతుంది. P2P కూడా మొత్తం ట్రాన్సాక్షన్ డేటానే అవుతుంది. ఈ టైప్ ఆఫ్ లైక్ మనం జనరల్గా జాబ్ నోటిఫికేషన్లో చూస్తూ ఉంటాం. SAP 8x3 లైక్ EC 6.0 ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ మీనింగ్ ఏంటంటే SAPలో ఏదో టైప్ ఆఫ్ డేటా మీద వాళ్ళు వర్క్ చేయాలి అని. వాళ్ళు చేయాల్సింది మాస్టర్ డేటా పైన వర్క్ చేయాలి, లేదా ట్రాన్సాక్షన్ డేటా పైన వర్క్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఒక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి ఇనిషియల్ స్క్రీన్స్ చూపిస్తాను. రియల్ SAP ప్రాజెక్ట్స్లో లైక్ స్క్రీన్స్ ఏవేవి ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.